అని మీకు చెప్తున్నానంటే, వాడు మన విరోధి అయిన అపవాది ఒక కుక్క, నల్ల కుక్క వెళ్తూ ఉంది. దాని వెనకమాల ఒక చిన్న కుక్క పిల్ల వెళ్తూ ఉంది. ఏంటి ప్రభువా ఇలా వెళ్తుంది అంటే, నేను కూర్చొని ప్రార్థన చేస్తున్న సమయంలో వెళ్తూ ఉంది. ఇది వెళ్తున్న టైంలో ఏంటి ప్రభు అంటే, ఆ కుక్క నోరు తెరిస్తే ఎంతలో మడిచినైనా కొరికేసింది. అంటే ఏంటి ప్రభువా ఇది అని అడిగితే, ఇది అపవాది పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడిందంటే, వాడికి టైం కొంచెమేనట, అందుకని వాని కాలము కొంచెమేనని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. ఎలా తిరుగుతున్నాడు తెలుసా? గర్జించు సింహం వల్లే గర్జిస్తూ తిరుగుతున్నాడు వాడు. ఎక్కడ యాక్సిడెంట్ చేద్దామా, ఎక్కడ తగువ పెడదామా, ఎక్కడ ఏ కుటుంబంలో సమస్య తీసుకొచ్చి పెడదామా, ఎక్కడ ఏ బండి యాక్సిడెంట్ చేయాలని ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు వాడు. బయట పరిస్థితులు మనం చూస్తూ ఉంటే భయంకరంగా ఉన్నాయి. ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో ఎవరి జీవితాన్ని వారు కాపాడుకోవాలి, ఎవరి విశ్వాసాన్ని, ఎవరి నమ్మకాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. దేవుడు చెయ్యి విడిచిపెడితే ఇక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తావో తెలుసా? దుష్టుడైన అపవాదికి నిన్ను మామూలు కాదు. కొంతమంది చెప్తారు, ఇంతకుముందు బాగా ప్రార్థన చేసేవాళ్ళం పాస్టర్ గారు, ఈ నడమధ్య అసలు ప్రార్థన మానేశాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ప్రార్థన చేస్తూ దేవుళ్ళలో ఉండి వారికి వచ్చిన ప్రభావాన్ని బట్టి ప్రార్థనే ఆగిపోయింది. ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు నాతో చెప్పారు. కారణం ఏంటంటే, వాళ్ళలోకి దుష్టుడు ప్రవేశించడానికి అవకాశం ఇచ్చారు. వాడిని ఎంట్రీ కానివ్వకూడదు. బైబిల్లో ఏముందంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించాలి. నువ్వు ఎప్పుడైతే భూమి మీద బతికున్నంత కాలం లోబడి ఉంటావో అపవాదిని ఎదిరిస్తావు. రెండో మాట లేదు, ఇక నీ దగ్గరకు రాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే, దుష్టుడు తరమకుండానే పారిపోతాడంట. అంటే నీలో యేసయ్య శక్తి ఉంటే ఆ శక్తి ముందు ఏ శక్తి ఆగదిక. దేవుని శక్తితో నేను నింపబడి ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు విషయాలు ఏంటంటే రాసుకోండి, చాలా జాగ్రత్తగా. చాలా విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నడిపించిన దాన్ని బట్టి ముందుకెళ్దాం. కొంతమంది రాలేదు కనుక రాని వారికి కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను. మొదటి మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మోషే అనే వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఆ వ్యక్తి తన జీవితంలో చూస్తే రాసుకోవాల్సిన మాట ఏంటంటే, తన జీవితంలో మొదటి మాట ఏంటంటే వ్యక్తిగత ఉపవాస ప్రార్థన. ఇక్కడ కూర్చున్న వారు వ్యక్తిగతంగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒక వ్యక్తి నాయకుడిగా ఉండి ప్రజలు నడిపిస్తూ ఉంటే, దేవుడు పిలిచినప్పుడు పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి దేవుని స్వహస్తముతో రాసి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలు తీసుకొని వస్తున్నారు. వచ్చే లోపే ఎక్కడ వెళ్ళిపోయాడు, ఇక అడ్రస్ లేడు అనుకొని వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వల్ల తీసుకొని ఒక దూడను తయారు చేసి తనే దేవుడని దండం పెట్టడం ప్రారంభించారు. అక్కడ దేవునికి కోపం వచ్చేసింది. అలాంటి సమయంలో దేవునికి కోపం వచ్చిన సంగతి కిందున్న ప్రజలకి తెలియలా. కిందున్న ప్రజలకి తెలియలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి తెలిసింది ఆ సంగతి? మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము, 9వ అధ్యాయము 1 నిమిషం 9 చదువుమా. ఆ రాతి పలకలు అనగా అన్నపానములు మాని
40 పగళ్ళు. అదండి, ఒక్కసారి ఆ దినాల్లో ప్రజల కొరకు 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీద దేవునితో ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసంలో ఉండి ప్రభు దగ్గర ఉన్నాడు. ఓకే, దేవుడు తన స్వహస్తంతో రాసి ఇచ్చిన పలకలను తీసుకొని కిందకు వచ్చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే అవి తీసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మనం 18వ వచనానికి మనం వచ్చేస్తున్నాం. 18వ వచనం చదవండి. ఇప్పుడు ఏముంది? మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన ఈ సమస్త పాపము వలన ఆయనకు కోపము పుట్టింపగా అది ఎవరు చూశారు? చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు. దేవునికి కోపం వచ్చిన సంగతి ఎవరు చూశారు అమ్మా? ఓకే, మంచిది. దేవునికి కోపం వచ్చే సంగతి మోషే కనిపెట్టగలిగాడు. ఎందుకు కనిపెట్టగలిగాడంటే, దేవుని పని కోసము ఎంత నిందలైనా, ఎంత బాధైనా, ఎంత శ్రమైనా అనుభవించడానికి సిద్ధపడొచ్చాడు ఆయన. మన హెబ్రీయులు రాసిన పత్రికలో మోషేను గురించి రాయబడి ఉంటుంది. తను ప్రయాణమైనప్పుడు ఏమని రాయబడిందంటే, హెబ్రీయులు రాసిన పత్రికలో మోషే గురించి తను చూడండి. అక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలో మోషే గురించి విశ్వాసం దాని దగ్గర 11 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, చూడండి అమ్మా, ఐగుప్తి దేశంలో ధనం నో ఎంట్రీ, నాకు అవసరంలా నీ ధనం. ఈరోజు మనం అంతా పరిగెత్తుతుంది ధనం కోసమే. ఈరోజు ఎలా ఉండాలంటే ప్రజలు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదిద్దామా, ఓకే రైట్, అవి మనకి కావాలి, మన పిల్లల్ని పోషించుకోవాలంటే మనకు కావాలి. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటి? యేసయ్యలో చెప్పిన మాట ఏంటి? ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా మీరు విచారించకుడి, వాటి విషయమై అన్యజనులు విచారిస్తారంట, చింతపడతారంట. ఏంటి ఏంటి ఏంటని. అసలు నీకు చింత ఎందుకు? విచారించు, తీసి పక్కన పెట్టో. నీ చింత నీ విచారణ అంతా ఆయన మీదే. కానీ ఒక మాట మాత్రం చెప్పాడు, నా రాజ్యమును నా నీతిని వెతకండి. ఈ 3 అంతే, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. నువ్వు అడగాల్సిన పని ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఏమని ఉందంటే, నీకు అక్కరగా ఉన్నవేవో నువ్వు అడగక ముందే నాకు తెలుసు. నీకు అక్కరగా ఏముందో నాకు తెలుసు. నీ కొడుకు ఎదిగొచ్చాడు, స్కూల్లో ఫీజు కట్టాలని తెలుసు. చదువు అయిపోయింది, నీ కొడుకు ఉద్యోగం కావాలని తెలుసు. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం తర్వాత నీ కొడుకు పెళ్లి చేయాలని ఆయన తెలుసు. తెలీదా? కానీ ఇవన్నీ క్రమముగా జరగాలంటే భూమి మీద నువ్వు బతికొండంగా చేయాల్సిన పని ఏమిటంటే రాజ్యాన్ని ఎతకాల. నేను పరలోక రాజ్యంలో ఉండాలంటే భూమి మీద నాకు అర్హతలేంటి? ఎక్కడ వెళ్తావు నువ్వు అర్హత లేకుండా? నీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏముండే ఇది దగ్గర? ఒక్కసారి పరీక్షించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఎవరు అడుగు పెట్టి? రేపు యోబును చూడాలి నువ్వు పరలోకంలో, రేపు అబ్రహామును చూడాలి నువ్వు పరలోకంలో, రేపు ఇస్సాకును చూడాలి పరలోకంలో, నువ్వు యాకోబును చూడాలి పరలోకంలో. వీళ్ళందరూ కూడా బలహీనపడిన వారే. కొన్ని పర్యాయములు బలహీనపడిగానే ఆ బలహీనతను సరిచేసుకున్నవారు. దావీదును కూడా చూస్తావు పరలోకంలో. చూడరా దేవుడే సాక్ష్యం ఇస్తాడు.
దావీదు గురించి, ఆ బెత్షెబా ఒక్క విషయంలో తప్ప దేని విషయంలో తప్పు చేయలేదని. హార్ట్ఫుల్, దర్శాల్, నా హృదయానుసారం నాకు ఇష్టమైన పని చేస్తాడు ఆయన. మనం కూడా ఏం పని చేస్తున్నాం? మనం పరలోక రాజ్యంలో ఉండాలంటే నీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఉండాలి. ఏం క్వాలిటీస్ ఉండాలి? పరలోక రాజ్యంలో ఉండాలంటే యోబు దగ్గర ఏం క్వాలిటీస్ ఉన్నాయి? ఊజు దేశమందు ఒక మనుష్యుడుండును. మొదటి మాట యథార్థవంతుడు, రెండో మాట న్యాయవంతుడు, మూడోది దేవుని యందు భయభక్తులు కలిగి, నాలుగోది చెడుతనమును. అది క్వాలిటీస్. ఇవే ఈ క్వాలిటీస్ నీ దగ్గర ఉండాలా. యథార్థవంతుడంట. అన్నీ ఉన్నప్పుడు భార్య కలిసి ఉంది, అన్ని పోంగలు వెళ్ళిపోయింది అడ్రస్ లేకుండా. మళ్ళా వచ్చి అంటుంది ఎట్టున్నాడో చూద్దామని. నువ్వు ఇంకనో యథార్థతను విడవకుందువా? నువ్వు దేవుని దూషించి, ఎంత ఘోరమైన భార్య అండి. నీవు దేవుని దూషించి చేసుకున్న భర్తను పట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. జాగ్రత్త. ఇక్కడ ఒకవేళ స్త్రీలారా మీరు ఎవరైనా ఉన్నారేమో. కొంతమంది, ఒక విషయాన్ని చెప్తాను, కొన్నిటి బానిసలకు అలవాటు పడి ఉంటారు పురుషులు. బానిస అలవాటు అంటే ఒక్కొక్కడు ప్యాకాటకు అలవాటు పడి ఉంటాడు, ఒక్కొక్కడు ముందుకు అలవాటు పడి ఉంటాడు తాగుడికి, ఒక్కొక్కడికి ఇంకొక వ్యసనాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. అర్థమైందా? ఒక్కొక్కడు బెట్టింగ్ ఆసేవాడు ఉంటాడు, బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. మరి ఏం చేస్తాం? అది ఒక వ్యసనం వాడికి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే సినిమాకి వెళ్ళకుండా ఉండలేరు. రకరకాలైన బలహీనతలు మనిషిని ఎంటాడి పీడిస్తున్నాయి. ఇవి నీ దగ్గర నుంచి పోవాలి. ఈ ప్రభు బల్లానాథంలో నువ్వు చేయబోయే ముందే పరీక్ష వదిలిపెట్టాలి వాటిని. యోబు పరలోక రాజ్యంలో ఉండటానికి కారణం ఏంటంటే క్వాలిటీస్ చెప్పాను మీకు. ఎవరైనా ఎలా ఉన్నాడంట? యథార్థవంతుడు అంట. బైబిల్లో ఏముందంటే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తేగా యథార్థవంతులు ఇంట ధన ధాన్య సమృద్ధి. యథార్థవంతుడుగా ఉంటే అన్నీ ఉంటాయి. ఉండకపోవడానికి కారణం నీదే లోపం. అర్థమైందా? దేవుని సన్నిధికి వచ్చామంటే దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకుంటున్నావు? ఈరోజు ప్రభు బల్లారాధన రోజు ఏమి నేర్చుకుంటున్నామంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు పరలోక రాజ్యంలో ఉన్నాడు, నేను కూడా పరలోక రాజ్యంలో ఉండాలంటే ఏంటి? యోబులో ఉన్న క్వాలిటీస్ భక్తి నాలో ఉండాలి. అన్ని జనులలాగా విచారించొద్దు, అన్ని జనుల్లాగా మీరు బాధపడొద్దు. కానీ ఏం చెప్పాడు? మీకు ఇవన్నీ కావాలని నేను నాకు తెలుసు భూమి మీద. మీకు ఇంకా తెలుసా? ఆశ్చర్యపోతారండి. అస్సలు మామూలు విషయం కాదు. ఓకే, అది తలుచుకుంటేనే దేవుడు ఇలా చేస్తాడా? ఏమనుకున్నారండి? ఒక గేట్ కాడ వాచ్మెన్, పోస్ట్ వాచ్మెన్ తీసుకొచ్చి రోషంగా భక్తి చేసినందుకు, పవర్ఫుల్గా బతికినందుకు తను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏమనుకున్నారండి? మామూలు విషయం అంటారా? అసలు యూదుడు అనేవాడు అక్కడ ఉండటానికి లేదు భూమి మీద అని రాజు చేత ఆజ్ఞ పుట్టించారు. అన్ని జిల్లాల వారీగా పంపించారు, మండలాల వారీగా. రాజుగారు ముద్ర వేసి ఈ శాసనాన్ని నిర్ధారకం చేయాలంటే ఎవరి వల్ల కాని పని. అప్పుడు బయలుదేరాడు. ఎవరు? మొర్దెకై. ఏం ఉపవాస ప్రార్థన చేశాడండి! రోజించాడు, కేకలు పెట్టాడు, రోడ్డు మీద పడ్డాడు. అయ్యో, నా జనులంతా కూడా నశించిపోతున్నారు. ఒక్క రాత్రిలోనే ఎవ్వడు భూమి మీద బతకటానికి లేదని ఒక ప్లానానక ఒక్క రాత్రిలో ఇక యూదుడు అనేవాడు బతకూడదు, వాళ్ళకుండా ఆస్తులను వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. ఏడుచుకుంటా వచ్చి రాణికి చెప్పాడు, అమ్మాయి నువ్వు ఒకవేళ ఈరోజు ఇంట్లో రాణివై ఉన్నావనేమో, జాగ్రత్త, కేర్ఫుల్ అని హెచ్చరించాడు.
హెచ్చరించిన మరుక్షణమే ఆమె కూడా ఉంది, నేను నా పనికత్తెలు ఉపవాసం ఉంటామంది. నిర్ణయం తీసుకుంది. రాజు ఆజ్ఞ ఒకవేళ ఏముందో తెలుసా, నేను వెళ్ళటానికి ప్రవేశించటానికి న్యాయ వ్యతిరేకముగా ఉన్నా సరే నేను చస్తాను కానీ ఎనీ టైం సావటానికైనా సిద్ధపడింది. ఉంటే ఉన్నాను, పోతే పోయాను, నా జనులను రక్షించుకోవాలి. ఇక్కడ కూర్చున్న వారికి నీ కుటుంబాన్ని రక్షించుకుందామని తపన, మంట, పవర్ఫుల్ మంట ఉందా? తిన్నాం, బట్టలు కొనుక్కున్నాం, పనుకున్నాం. ఏం టిఫిన్ తిన్నాం, ఎన్ని రకాలు తిన్నాం, ఏమి స్వీట్ తిన్నాం, ఎన్ని జ్యూస్ తాగామనేది చూస్తున్నారే కానీ భక్తి చేసి మన కుటుంబాన్ని రక్షించుకుందాము, మన బంధువులను రక్షించుకుందాము, మన గ్రామాన్ని రక్షించుకుందాము అని ఆశ, తపన, మంట హృదయంలో ఉండాలి. ఎందుకు వచ్చావు ప్రభు దగ్గరికి? నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా దేవుడు? భూమి మీద నువ్వు బతికుండగానే నిన్ను ఒక విధానంలో ప్రభు చూడాలని ఆశ. నీకు నీ తల్లికి ఎంతుంటే నిన్ను ఒక యోగ్యుడిగాను, నువ్వు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని నీకు నీ తల్లికి నీ పట్ల అలా ఉంటే నన్ను కన్న తండ్రికి ఇంకంత ప్రణాళిక ఉంటుంది. దేవుడు ప్రణాళిక నెరవేర్చబడాలంటే 100% దేవునికి ఇష్టడుగా బతకాలి. ఎవరుంటారు పరలోక రాజ్యంలో? ఎవరుంటారు పరలోక రాజ్యంలో? చూడండి, ఎస్తేర్ అన్న మాట ఏంటి? ఓకే, అటు ఇటు వద్దాం, చాలా విషయాలు చెప్తా మీకు ఈరోజు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం, మళ్ళీ ఎస్తేర్ దగ్గరే ఉందాం. 7వ అధ్యాయము 8వ అధ్యాయం 6వ వచనం చదువు. 8:6 నా జనుల మీదకి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనము చూసి. మీకు అసలు బంధువులు ఉండాలా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీకు బంధువులు ఉంటే నిజంగా రోషం పుట్టాలా? తోడబుచ్చిన వారు ఉంటే రోషం పుట్టాలా? చెయ్యి, ప్రార్థన చెయ్యి, చెప్పు. ఇంటే విన్నారు, వినకపోయినా ఇల్లు చెప్పు. ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, వినకపోయినా చెప్పు, పర్లేదు. సమయం కోసం వెయిట్ చేయి, దేవుడే మారుస్తాడు. తప్పనిసరిగా నువ్వు అలాంటి ఆశ కలిగి ప్రార్థన చేస్తే, అలాంటి రోషం కలిగి ప్రార్థన చేస్తే, అలాంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు బతికుండగా చూస్తావు. ఏం ప్రార్థన చేయాలి? కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే కుక్క వెళ్తూ ఉంది, ఎవరినో కాటేయటానికి సిద్ధంగా ఉంది. కాసుకొని జాగ్రత్త. మీ అందరికి కూడా మరొకసారి ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. వాడు తిరుగులాడుతున్నాడు, ఎప్పుడు దొరుకుతావానని. వాడు నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే దేవునికి లోబడండి. అపవాదిని భక్తి ఉండాలా. భక్తి ఉంటే నీ దగ్గరకు రాడు. భయం వాడికి గడగడగడ వణుకుతాడు. వణుకు పుట్టిద్దు వాడికి. వణుకు పుట్టాలా? వణుకు పుట్టాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలా. నువ్వు ధైర్యంగా ఉండాలంటే భక్తి ఉండాలా. యేసయ్య రక్తంలో కడగబడాలా. యేసయ్య ప్రభు బల్ల చెయ్యాలా. యేసయ్యతో సహవాసం చేయాలా. ఎడతెగక ప్రార్థన సమయం దొరికినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలా. పల్లపాడులో ప్రార్థన పెడుతున్నారు. మొన్న ఉదయం నాకు వచ్చింది. నిన్న ఉదయం మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నా. పల్లపాడులో ప్రార్థన చేస్తున్నా. ఏంటి ప్రభు నాకు దర్శనం చూపించలేదు, ఏదో ఒకటి దర్శనం చూపించని ప్రార్థన చేస్తున్నా. 5ంటికి అలారం పెట్టింది పాస్టమ్ గారు. ఆమె లేచి కిందకి వెళ్ళిపోయింది. నేను లేచి ఆ వదన అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని అలా ప్రార్థనలో లీనమైపోయి టైము ఏంటైంది తెలుసా? 8:30. ప్రార్థన దగ్గర అంత సమయం కూర్చొని ప్రార్థన చేసుకుంటూ లీనమైపోతే ఆ సమయంలో చాలా విషయాలు దేవుడు పల్లపాడులో ఆ స్థలం బాగా సదనం చేసేసి అసలు ఆ స్థలంలో ప్రేయర్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నట్టు దర్శనాన్ని చూపించాడు. హల్లెలూయా. ప్రార్థనలో కూర్చుంటే దర్శనం రావాలి నీకు. ప్రార్థనలో కూర్చొని కూడా చేస్తుంది సైతాన్. ఆ సైతాన్ని పారదాలు. ప్రార్థన చేయనీయకుండా, దేవుని సన్నిధికి రాకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా చేస్తుంది ఎవరో తెలుసా? మన విరోధైనా వాడిని తరు.
యేసయ్య నామములో తరం. దేవుని సన్నిధిలో లేకుండా, ప్రార్థన చేయకుండా, ధర్మశాస్త్రాన్ని ధ్యానికుండా చేసి చూడండి ఆమె ఏమంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతం. అలాంటి ఆ వర్డ్స్ నువ్వు చెప్పాలి. ఆ వాక్యం, నా జనుల మీదకి రాబోవు కీడునన్ను, నా వంశము యొక్క నాశనము చూసి నేను ఎలాగో వాసం పుట్టొద్దా? ఆ విధంగా ఉపవాసాల నుండి వాళ్ళు ప్రార్థన చేశారు. అద్భుతంగా దేవుడు తన వంశపు వారందరూ రక్షించుకుంది. గేటుగా ఉన్న వాచ్మెన్ నా దేవుడు ఏం చేశాడో 10వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటారా? స్పెషల్ మెరాకిల్ చదువు. అబ్బా, మొర్దుకై యొక్క ఆత్మ సంబంధమైన బలం, శరీర సంబంధమైన బలం కాదురా బాబా, ఆత్మ సంబంధమైన బలం. ఆత్మ నీలో ఉండాలి. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ బలం ఉండాలా. శరీర బలం కాదు. అండబలం, కండబలం, ధనబలం, రాజుబలం ఇవన్నీ నో ఎంట్రీ, పనిచేయవు, తుడిచిపెట్టేస్తాయి ఇవన్నీ. కానీ యేసయ్య బలం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన బలం ఉండాలి నీలో. చూడండి, చదువు. బలం అంట, భక్తి అనే బలంతో నింపబడి ఉన్నాడు. చదువు. అతడు సామర్థ్యము చేత, బలముతో సామర్థ్యము చేశాడు. అంటే తను ఆత్మ ఉపవాస ప్రార్థన నుండి ఆత్మ బలముతో నింపబడి సామర్థ్యం, ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడో, ఎప్పుడైతే ఏడవటం ప్రారంభించాడో, ఎప్పుడైతే వీధికి నలిగిన హృదయం కలిగి ఉన్నాడో, నా జనుల యొక్క నాశనం చూసి నేను ఎలా బ్రతకాలి భూమి మీద, నా జనుల పక్షాన నా దేవుడు ఉండాలని రుజువు చేశాడు. ఏమి మెరాకిల్ జరిగిందో తెలుసా? తను బలము, భక్తి అనే బలం, ఆ బలం ఎప్పుడైతే ఉందో తాను చేయు ఏంటంటది, తను ఏం చెప్పి సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి, రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చి, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. చదువు. యూదుడైన మొద్దుకై తను కాలములో రాజైన అహస్వేరోషు ఎట్లా మాట్లాడుతున్నారంట? ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు కూడా ఎట్లా మాట్లాడాలి? పక్కన వాళ్ళు పలకచ్చు. హలో బ్రదర్, బాగున్నావా? ప్రసాద్, ఒకసారి వాటేసుకు లేచి, ఇద్దరు లేచి నిలబడండి. లేచి మడి ఎట్లా ఇట్లా, అది హార్ట్, 2 హార్ట్లు కలవాలా, 2 హార్ట్లు కలవాలి. వాటేసుకో 2, అది మళ్ళీ అప్పుడే వెళ్తా. అర్థమైందా? వీళ్ళిద్దరు హృదయాలంట, దావీదు యోనాతాను హృదయం అంట, వీళ్ళిద్దరు ఇలా వాటేసుకున్నప్పుడు అంట వాళ్ళ హృదయాలు పెనవేయబడి కలిసిపోయినాయి అంట. అలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు సామర్థ్యంతో పని మొదలు పెట్టావు అనుకో, ఇక నువ్వు చేయు పనులన్నిటిని నా దేవుడు దీవించునుగాక. ఇప్పుడు పక్కన వాళ్ళు పలకరించండి. నీకు సమాధానం వచ్చునుగాక, నీకు సమాధానం దేవుడు దయచేయునుగాక. సమాధానం నదిలో నీరు ప్రవహించినట్టు నీ హృదయంలో ప్రవహించునుగాక అని చెప్పన్నా, చేయబట్టుకున్నా చెప్పు, చేయబట్టుకో. చెల్లెమ్మలారా, అమ్మలారా, చేయబట్టుకొని ఒక్కళ్ళు చేయబట్టుకొని నీకు సమాధానము నదిలో నీరు ప్రవహించినట్లు అలాగ ఎప్పుడు ప్రవహించునుగాక. నా యేసయ్య ఇచ్చినందుకు స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ కూర్చోండి. అద్భుతంగా అలా ఉండాలా. అలా ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. మన పళ్ళన్నీ బయటే ఉంటాయి. కొంతమంది పళ్ళు బయటకే రావు. ఎందుకు వస్తాయి? నవ్వేడ ఉంటుంది ఎప్పుడు. మొన్న ఒక పాస్టర్ గారు చెప్పాడులే, ముచ్చోడంట. ఏమన్నాడక్క? అమ్మో, ముచ్చోడు 3 లోకాలు ముంచుతాడంట. ఈ చిత్రంగా చెప్పాడు ఆయన.
దేవుని స్తోత్రం కలుగును గాక. మామూలుగా దంచి వదిలిపెట్టాడు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క రెండో మాట ఏం చెప్పండి. ఇప్పుడు పక్కన వాళ్ళని క్షేమం గురించి మీరు ఏం చేయాలా? విచారించాలి. నీ క్షేమమే చూసుకుంటుంది ఎంతసేపటికి. ఎట్రా ప్రసాద్, పైకి రా, పైకి రా, తొందరరా, నిలబడు. ఈ అబ్బాయిని చూడండి ఒకసారి. తెలుసు అందరికీ, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. ఒల్లూరులో ఆదరణకర్త, పరిచర్యకుడు. మొదట కాంగు కొట్టేవాడు, పరిచర్య చేసేవాడు. ఆ తర్వాత దేవునితో, సేవకులతో, సంఘంతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఈలోపు చదువు అయిపోయింది, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుని కృపను బట్టి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు పుట్టాడు. తిరుపతి పోయాడు, అక్కడ సరైన ఉద్యోగం లేదు. హైదరాబాద్ పోయాడు, సరైన ఉద్యోగం లేదు. ఇంకే ఊరే? బెంగళూరు పోయాడు, సరైన ఉద్యోగం లేదు. నేను అనుకున్నది ఏంటంటే, హార్ట్ఫుల్గా ఒక సేవకుడిగా నెలకి ఒక 50,000 రూపాయలు ఈ బాబు డ్రా చేయాలి అని నా కోరిక. సరే, ఒక సలహా ఇచ్చాను. సలహా మేరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దో కూడా చెప్పాను. చెప్పిన కరెక్ట్గా జరిగింది. ఏదైతే ఒక సేవకుడు ఎదట వాని ఆత్మీయంగా ఎదగాలి అని కోరుకున్నాం, మొదటిది. రెండవది, శారీరకంగా కూడా కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బంది పోయి సమృద్ధి ఉండాలని కోరుకున్నా. మూడోది ఏంటంటే, నెలకి 50,000. నేను కోరుకున్న వాటిలో ఆ అబ్బాయికి జరిగినాయో లేదో నేను చెప్పడం కన్నా ఆ అబ్బాయి చెబితే బాగుంది. పాస్టర్ గారు చెప్పినవన్నీ నా జీవితంలో జరిగినాయండి, దేవుని కృపను బట్టి. జరిగిందా అంటే నేను చెప్పమని చెప్పావా? నేనైతే కోరుకున్నది, అంతేగాని తను నుంచి మరలా ఇటు చూడండి. నేను కోరుకున్న తర్వాత నీ గురించి నేనేమన్నా ఆశించి కోరుకున్నానా, లేకపోతే ఆశించుకుని కోరుకున్నానా? ఇది తీసుకుంటావా? నిస్వార్థంగా ఆయన నా కోసం ప్రార్థన చేశారు. ఆత్మీయంగా, శారీరకంగా ఎదగాలని ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆయన కన్నీళ్లు చూసి దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. నిస్వార్థమైన ప్రార్థన, నిస్వార్థమైన ప్రేమ. చప్పట్లు కొట్టు ప్రభువుకి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. అలాగా హృదయంలో అనుకోవాలా. అలా అనుకుంటే సమయం వచ్చినప్పుడు దేవుడు చేశాడు. 3 చోట్ల తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోయా. మన బిడ్డలు అలా తిరిగితే నేను అసలు సహించలేను. ఆత్మీయంగా ఎదగపోయినా తట్టుకోలేను, శారీరకంగా ఎదగపోయినా తట్టుకోలేను. కానీ నోట్లోంచి కొన్నిసార్లు మాట్లాడలేకపోతున్నాను. నా బిడ్డలను గద్దించడానికి అవకాశం ఉంది, అప్పుడప్పుడు గద్దిస్తూనే ఉంటా. నమ్మకం లేదు. ఓకే, రైట్, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డనా, చూడండి, ఇక్కడ మనం చూస్తే క్షేమం అంట. ఎప్పుడు భూమి మీద బతుకున్నప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే క్షేమం కోరుకోవాలి. మన సంఘం అభివృద్ధి చెందాలని కోరుకోవాలా, మన కుటుంబం అభివృద్ధి చెందాలని కోరుకోవాలా? అర్థమైందా? అయితే నువ్వు క్షేమంగా ఉండాలి. మనోళ్ళు ఎవరన్నా మన చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు ఏమని అడుగుతారు? మనోళ్ళు అడిగేదేమో బాగుండాలని అడుగుతారు. కౌంట్లు మాత్రం అసలు వాళ్ళ భాషే వేరు. క్షేమంగా ఉండాలి, అది కౌంట్లు భాష. వాళ్ళు అసలు భలే విచిత్రంగా మంచిగా మాట్లాడతారండి. వాళ్ళకే ఇటు చూడండి, 5 కోట్లు డబ్బులుండా 5 రూపాయలు ఉండట్టు కనపడరు. మన దగ్గర 5 కోట్లుంటే 5 కార్లు కొంటాం మనం, బాడాయి పాడుగాను. నిజంగా అంటే 5 కోట్లు ఉంటే అసలు ఫీలింగే వేరుంటుంది. అబ్బో, అసలు ఫీలింగ్ ఏంటో తెలుసా? అబ్బో, ఈ చేతికి ఒక 4 ఉంగరాలు, ఈ చేతికి ఒక 4 ఉంగరాలు, మెల్ల 2 తగిలిస్తాం అవసరం అయితే. అసలు కారు అసలు దిగంగానే అసలు ఆ స్టైలే వేరుగా ఉంటుంది. నీ దుంపదేగా 4 సార్లు కానీ మోషన్స్ అయితే నా పని అయిపోయిందిరా, ఇది నువ్వు చూసుకోరా చెప్పాల్సి వచ్చింది. ఎందుకండి? ఏముంది ఇక్కడ భూమి మీద? మేము తీసుకొచ్చామా? మనం ఏమి తీసుకురాలి, ఏమి తీసుకెళ్ళాం.
కానీ బతికిన 4 రోజులు పవర్ఫుల్గా బతకాలి, అలా బతకాలా. ఇంతకీ నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? నేను జపాన్ నుంచి రాలా, పురుషులారా నా మాటలు అర్థమవుతున్నాయా? చెప్పే వాక్యం అర్థమవుతుంది. ఇంతకు నేను ఏమేమి చూపిస్తున్నానో ఇవన్నీ మీకు చూపించి ముగిచ్చేస్తాను. ఇక చాలా జాగ్రత్తగా వినాలి. లేకపోతే రష్యా నుంచి నేను రాలా, తమిళనాడు నుంచి రాలా, ఆంధ్రాలో ఉన్నా, అర్థమైందా? ఆంధ్రాలోనే ఉండా. నా మాటలు బాగా అర్థం చేసుకోండి. దేవుని మాట ఇదంతా కూడా దేవుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంది. నోటి మాటలు కాదు చెప్పేది, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నా కోరిక ఇలా నేను అనుకుంటున్నాను, ఒక సేవకుడికి నేను అనుకుంటున్నాను, 1 సమాధానము, 2ది క్షేమం, 3ది ఏముంది? విచారించువాడును యూదులలో గొప్పవాడనై. చప్పట్లు కొట్టా కొట్టా. దేనికి చప్పట్లు కొట్టారు? దేనికి చప్పట్లు కొట్టారు? నేను కొట్టమన్నాను, మీరు కొట్టేశారు, అంతేనా? ఎవరికి ఇష్టడుగా ఉండాలి? మొర్దుకై దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. మొర్దుకై పేరు పరలోకంలో ఉంది. రేపు పరలోక రాజ్యంలో మొర్దుకైని నువ్వు చూస్తావు. మొర్దుకైని నేను కూడా చూడాలనుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు మీ కుడి చేయొత్తండి, చూస్తా భవిష్యత్తులో. ఏం మాట్లాడు? చెయ్యొత్తన చూడరా? ఇప్పుడు వద్దు, ఇప్పుడు చెయ్యొత్తండి, ఇప్పుడు వెళ్ళొద్దు అంటున్నా. ఇప్పుడు వెళ్తాడు కుదరదులే, వాళ్ళు లేనిపోయింది. మీరు అందరు ఇక్కడ చాలా పని చేయాలా, అర్థమైందా? వీళ్ళు ఫ్లైట్లో తిరగాల, ఫ్లైట్లో తిరిగి వాక్యం చెప్పి రావాలి దేశాలకు వెళ్ళి, అర్థమైందా? ఎట్టంటే ఏం పడాలా? అంత శక్తి దేవుడు ఇచ్చును గాక. మనతో ఏసీ ఉంటే అదే జరిగించబోతున్నాడు అనుకో. ఇట్ట అన్నప్పుడు నా మాటలు కొంతమందికి ఎలా ఉంటాయో తెలుసా? ఏంది బాబు ఈ పాస్టర్ గారు ఇలా చెబుతున్నాడో, అసలు ఇది నిజమేనా, ఇది జరిగిద్దా? ఇక్కడ గేట్ వాచ్మ్యాన్ తీసుకొచ్చి ఇంత పోస్ట్ ఇస్తే నీకెందుకు జరగదయ్యా? గేట్ వాచ్మ్యాన్ వ్యక్తే, గేట్ వాచ్మ్యాన్ తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టారు నాయన దేవుడు. నన్ను ఎందుకు కూర్చోబెట్టడు? ఎవరిచ్చారు ఈ సీటు? దేవుడిచ్చింది, నాది కాదు ఇదే. నో, ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, మంచిది. అలాగా దేవునికి ఇష్టలుగా ఉండాలి. మొర్దుకై దేవునికి ఎలా ఉన్నాడట? దేవునికి ఇష్టలుగా ఉన్నాడు, ప్రజలకు కూడా ఇష్టం. మరి మనం కూడా అలా బతుకుదామా? చెప్పండి, మనం కూడా అలా బతుకుదామా? రైట్. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చేస్తున్నాం. మోషే వ్యక్తిగత ప్రార్థన. జనులంట పాపం చేశారంట. చూడండి, ఎలయనగా మిమ్మల్ని నశింపజేయవలని కోపపడిన యెహోవా కోపాద్రేకము చూసి భయపడితని. దేవుని కోపం చూసి మోషే భయపడిపోయాడంట. అటు చూడమ్మా, దేవునికి వచ్చిన కోపం మోషే చూసి భయపడ్డాడు. ప్రజలకి భయం లేదు, ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, కానీ ఇతను భయపడిపోయాడు ఏ ఉగ్రతో. ఇక అప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, మోషే ఈ ప్రజల మొత్తాన్ని క్లోజ్ చేసి పడేస్తా, నీకు మరొక ప్రజలను ఇస్తానంటే మోషే దేవుడికి ఏం సమాధానం చెప్పాడు తెలుసా? బా అస్సలు మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటున్నారు తెలుసా? మోషే ప్రార్థన చేస్తాడు మళ్ళీ 25వ వచనంలో, కాగా నేను మునుపు సాగిలపడినట్లుగా యెహోవా సన్నిధి 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మను నశింపజేసేదనగా నేను యెహోవాను ప్రార్థించు ఇలాగూ చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తు నుంచి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకమ్ము. అయ్యా డాడీ, నానా నశింపజేయబాక, నీకు దండం పెడతానని రిక్వెస్ట్. దేవుని సన్నిధికి 40 రాత్రులు 40 పగలు. ఇది ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ టైం 40 రాత్రులు బాదండోయ్.
అది కొండ మీద 40 రాత్రులు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం రెబెక్కకు కూడా 40 దినాలు ఉపవాసాలు 2-3 సార్లు గడిపింది. 40 దినాలు మాకే మైండ్ బ్లాక్ అయ్యేది. ఎలా 40 దినాలు? మళ్ళీ మీకు చెప్పాలంటే ఆ దినాల్లో ఎలా ఉపవాసం ఉందో, ఆ రోజుల్లో అలా ఉపవాసం ఉంది కాబట్టి ఈరోజు ఆమె బాడీలో శక్తి లేదు. ఇప్పుడున్న శక్తి అల్లా ఆమె బాడీలో ఉంది. దేవుని శక్తితో బతకటమే. జాగ్రత్త, కేర్ఫుల్. అర్థమైందండి? శరీరాన్ని నలగొట్టుకొని లోక సంబంధమైన కోరికలను చంపుకొని ప్రభువుకి ప్రతిష్ఠించుకొని ఆత్మీయంగా ప్రజలు ఎదిగేదాని కొరకు రేపు పరలోక రాజ్యంలో ఒక గుంపునైనా సిద్ధపాటు చేయాలనే తపన, మంట. నెక్స్ట్ టైం, సెకండ్ టైము ప్రజలు చనిపోయే దేవుని కోపం చూసి దేవునికి సాగిలపడి ఉపవాసం ఉండి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రభు దగ్గర. అందుకే 28వ వచనంలో ఎలయనగా నీవు ఏ దేశము నుండి మమ్మను రప్పించదు ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవటం వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని సంపుటకు వారిని రప్పించునని చెప్పుకొందిరమ్మ. ప్రభువా, అరణ్యంలో తీసుకెళ్ళి వాళ్ళ జనాలను చంపేసుకున్నారని చెప్పారు. ఒక పని చేయి, అయితే నీ జీవ గ్రంథంలో నుంచి తీసే. ఎంత మాట అండి! నువ్వు చెబుతావా మాట? ఒక్కరోజని అడిగావా? నా కొడుకు ఎంతకాలం ప్రభు వాడు మార్చలేదు, వాడిని మార్చని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన. మోషే వ్యక్తిగత ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అద్భుతంగా దేవుడి ప్రజలను రక్షించుకోగలిగాడు. 6 లక్షల మంది బాప్తిసం తీసుకోవడానికి గల కారకుడయ్యాడండి. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబం కొరకు, మీ సంఘం కొరకు నువ్వు బాధ్యతతో కూడిన ఇది వ్యక్తిగతతో కూడిన ఉపవాస ప్రార్థన. రెండవది యేసు ప్రభులు వారు భూమి మీద జీవిస్తున్న దినాల్లో 4వ అధ్యాయము లోకాసు వార్త 1వ వచనంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆగనమ్మ. ఇందాకేమో వ్యక్తిగత ప్రార్థన ద్వారా ప్రజలను రక్షించుకోగలిగాడు. ఇప్పుడు యేసు ప్రభులు వారు దేని ద్వారా చెప్పండి? ఆత్మచేత నడిపింపబడు ఉపవాస ప్రార్థన. నువ్వు ఉపవాస ప్రార్థనలో ఆత్మచేత నడిపించబడటానికి చేయాలా? ఆత్మచేత నడిపించబడాలి. యేసు ప్రభు ఆత్మచేత నడిపించబడ్డాడు, ఆత్మతో నింపబడ్డాడు. నువ్వు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మని వరం పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథముల లేఖనాలు ఏం చదివిస్తుంది తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డరా, నా ఆత్మను మీ యందుంచి చెప్పశక్యన కాని మూలుగులతో మీరు ప్రార్థించెదరు. నా ఆత్మను మీ యందుంచి, దేవుని ఆత్మ మనలో ఉంటే ప్రార్థన చేస్తూనే ఉంటాం. వాస్తవం అండి. నిన్న నేను ప్రార్థన చేస్తూ ఉంటేనే కదండి అద్భుతంగా చేశాడు. ప్రార్థన చేస్తుంటే కదా. అర్థమైందా? 5 గంటల నుంచి కూర్చొని అలాగా ప్రార్థన చేసుకుంటాను, అందరి కోసం చేసుకుంటూ ఉంటే ఆ దర్శనాన్ని చూపించాడు. ఇది పల్లపాడులో 100% ప్రభు దర్శనం ఉంది. దర్శనం ద్వారా సేవకి వెళ్తున్నాం. ఓకే, దర్శనం ద్వారా సేవకి వెళ్ళాం కాబట్టి సేవను జరిగిస్తాడంతే. భయపడకూడదు. దేవుని దర్శనం ద్వారా వెళ్ళే సేవ దేవుడు అక్కడ ఏ విధము చేతనైనా వాడుకుంటాడు. ఎటు నుంచి ఎప్పుడు ఎవరు తీసుకొస్తాడో తెలియదు. పెద్ద మెరాకిల్ ఇది. పల్లెటూరు అనేవి లేదు, లేకపోతే టౌన్ అనేవి లేదు. ఎక్కడైనా వాడుకుంటాడు. దర్శనం చూపించాడు. అడవిలోకి ఆయన తీసుకొస్తాడు. యేసుప్రభులు వారు అరణ్యంలోకి వెళ్ళిపోయారు జనం. టౌన్లో ఉంటే టౌన్లోకి వచ్చాడు. అన్ని చోట్ల తిరిగాడు ఆయన సువార్త చెప్పడానికి, రాజ్యం గురించి వ్యాపించ చేయటానికి. మంచిది ప్రియమైన దేవుని బిడ్డారా.
రెండవది ఏంటంటే ఆత్మచేత నడిపించబడే ఉపవాస ప్రార్థన. మూడో మాట మనం రాసుకోండి. మూడో మాట ఏంటంటే దానియేలు గ్రంథంలో రాయబడిన మాటలు. దానియేలు గ్రంథంలో చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూసినట్లయితే మూడో మాట ఏంటంటే ప్రార్థనాపూర్వకముగా ఉపవాస ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తుండగా ఒక అద్భుతం చూడాలి. ఈ రోజు నుంచి దయచేసి నువ్వు ప్రార్థన చేస్తుండగా ఒక సేవకుడిగా నేను కోరుకుంటుంది ఏంది, దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటేనైనా ఇలా జరిగింది, నేను ప్రార్థన చేస్తే ఇలా ఎందుకు జరగకూడదని నీ హృదయంలో కలిగిందా? 100% జరిగించునుగాక. చదువమ్మ 9వ అధ్యాయము 20వ వచనం. 9:20 దానియేలు గ్రంథం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, నా పాపమును. అమ్మా ఇటు చూడండి, ఏమంటున్నాడు ఆయన? అసలు ఏం పాపం చేశాడు ఆయన? ఏం పాపం చేశాడండి? ఏం పాపం చేశాడు? ఏం చెప్పడం, ఏం మాట్లాడలేదు, ఏం పాపం చేయలే ఆయన. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మనం ఏకంగా దావీదు పాపం చేసిన తర్వాత ఒక మాట అంటాడు, నేను తల్లి గర్భములో 50 అధ్యాయంలో ఏముంది? చదువుతారు వాక్యం? చదువునా? అది కూడా తీసి చూపించాలన్నా, మీరు చదవలేకపోతున్నారు. సోపాడు జ్యోతి హక్కుంటే ఎరగ తీసేది చదివేది. సామెతల గ్రంథం. అంతే అంతే అంతే. పాపములో పుట్టాడంట, పాపములోనే నా తల్లి, అందుకోసం ఆ మాట వాడాడు ఆయన. అందుకు వాడాడు. అవ్వ ఆదాము చేసిన పాపం ప్రపంచాన్ని చుట్టుకుంది కనుక ఆ మాట వాడాడు. పాపం ఏం చేయలా. ఒకవేళ ఇది కాక ఒకవేళ తొందరపాటుగా ఎవరినన్నా నేను మాట్లాడానేమోనని అనుకొని ఆ మాట కూడా వాడుండొచ్చు. ఎందుకంటే మనుషుడు కదా, దేవుని ఆత్మచేత నివ్వబడినోడే మనుషుడు కదా. ఒకవేళ ఏదన్నా చిన్న పొరపాటు, అసలు మీకు భోజనం చేస్తూ ప్రార్థన చేయకపోవడమే పాపం. హృదయంలో ద్వేషం ఉంచుకోవటమే పాపం. పాపం అంటే ఏంటో ఏమనుకున్నారండి? ఏదో పెద్ద పెద్ద నేర ఘోరాలు చేస్తే కాదు. పాపం అంటే ఏమనుకుంటే నీకు పాపపు తలంపులు రాకూడదు. పాపపు తలంపు రావటమే పాపం. ఇంకా మీకు ఒక పెద్ద విచిత్రమైన మాట చెప్పమంటారా? చెప్పమంటారా వద్దా? అడిగితే చెబుతా. నువ్వు పగల ఏదైతే ఊహించుకుంటా పనుకుంటావో రేత్రి కల్లో పాపం చేస్తావు. కథం, ఇక అదే పాపం. బైబిల్లో రాయబడింది అన్నమాట. నువ్వు కల్లో ఆ అమ్మాయినే చేసుకోవాలి, ఆ అమ్మాయినే చేసుకోవాలి, ఆ అమ్మాయినే చేసుకోవాలి అలా అనుకుంటా పనుకున్నావు అనుకో, అదే పాపం. ఇంకేమీ లేదురా నాయన. ఒకడు అనుకున్నాడంట, విజయశాంతి లాంటి అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? విజయశాంతిలాగా ఉండాలనుకున్నాడంట. చివరికి వాడు ఎట్లాంటి అమ్మాయి వచ్చింది తెలుసా? విజయశాంతి అమ్మాయి కాదు, ఇట్లా చూసే అమ్మాయి వచ్చింది. వాడు జీవితం అంతా అర్థమైందా? వాడు చేసిన పనికి అర్థమైందా? వాడు చేసిన పనికి వాడికి శిక్ష అది బతికినంతకాలం. వాడు పెళ్ళి కాకముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు చేశాడు. తర్వాత పెళ్ళైన తర్వాత పాపం మంచి అమ్మాయిని చేసుకోవాలా అనుకున్నాడండి. అనుకున్నాడు కానీ ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ పాపం చేసి ఆ అమ్మాయిని మోసం చేయబోతున్నాడు కనుక మోసానికి మోసం. అంటే ఏది ఇత్తుతావో అదే కోస్తావు. అందుకని ఇలా వెళ్దాం రమ్మంటే ఈ అమ్మాయి ఇటు చూడమంటే వాడు ఇంకా నేను ఇటు చూస్తా. ఇలా నడుస్తుందిరా, ఏం చేయాలా? జాగ్రత్త. మీకు దండం పెట్టి చెప్తాను. నాకు 2 చేతులు ఉన్నాయని చెప్తాను. 8 చేతులు ఉంటే దండం పెడతా. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి తెలియక ముందు నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, కానీ దేవుళ్ళలోకి వచ్చినాక చాలా జాగ్రత్త. కాలు జారితే తీసుకుంటావు. చెప్పరేంటి? కాలు జారితే తీసుకుంటావు, కానీ నోటో మాట జారావా అస్సలు. ఇప్పుడు కూడా మా మామ అన్నమాట నాకు గుర్తుంది. ఏమనుకున్నావు? మా మామ పిల్లనిచ్చిన మామ అన్నమాట ఇప్పుడు కూడా గుర్తుంది. కారణం ఏంటి? మాట అంత డేంజరస్.
కానీ యేసయ్యలోకి వచ్చాను కనుక యేసయ్య ఏమన్నాడు తెలుసా? అరే నీ పాపాలన్నీ నేను తుడిచేశాను. మేఘంలో అది యాకోబు యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. నీ పాపాలన్నీ కూడా నేను ఇక జ్ఞాపకము చేసుకున్నాను. మళ్ళీ నువ్వు మావన్న మాటను జ్ఞాపకం చేసుకున్నావు పిచ్చోడా. నేనే జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వెవరువే? నేను నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు కదా, ఇంకా నీ మావన్న మాటను జ్ఞాపకం ఎందుకు చేసుకుంటావు? తీసేయి. ఇక ఎవరైనా ఇంతకుముందు నేను అనుంటే మాటికి కిట్టంది నన్ను ఇట్టంది, ఎందుకమ్మా ఏడుస్తా? తీసేయమ్మా. చూపిస్తామంటారా? అది కూడా చూపిస్తా, వాక్యమే చూపిస్తా. రా యెషయా గ్రంథం తీనన్న. చూపిస్తేనే నమ్మేటట్టున్నారు, లేకపోతే నమ్మేటట్టు లేరు. మామూలు విషయం కాదు. మీరు పెద్దోళ్ళు మంచోళ్ళు. చదువు యెషయా గ్రంథము 44వ అధ్యాయము చదువునన్న 22వ వచనంలో. మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలుగునట్లుగా. చూసారా? క్లోజ్ చేసి పడేస్తాడంట. ఇక అవసరం లేదు. ఇక మళ్ళీ ఎందుకు మళ్ళీ మామగారు అన్న మాటని జ్ఞాపకం చేసుకుంటావు? ఇక ఏమంటున్నాడు ఇక్కడ? ఏం ప్రసాద్ డ్రైవర్ అన్నా, ఎప్పుడన్నా ఎవరన్నా మీ మామగారు అన్నాడు అనుకో, ఇంతలోకి నువ్వు మా మామ అన్నప్పుడు అన్నాడు మరి యేసు ప్రభువే నేను ఇక జ్ఞాపకం చేసుకోమంటే ఇక మా మామ ఎట్లా అన్నాడంటే అటు కుదిరి నువ్వు కుదరదు. కదా మామగారు అన్న మాటలు మర్చిపోవాలి నువ్వు, అత్తగారు అన్న మాటలు కూడా మర్చిపోవాలా, పక్కింటోడు అన్న మాటలు మర్చిపోవాలా, ఫ్రెండ్షిప్ అన్న మాటలు కూడా మర్చిపోవాలా. ఈ మర్చిపోయిన వాడు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడు గాక. ఆమెనండి. మర్చిపోయి విడిచిపెట్టినాడు ఎలా ఉంటాడు తెలుసా? ఎలా ఉంటాడు చెప్పమంటారా? ఏం మాట్లాడలేదు. అబ్బో అసలు మాట్లాడదు నువ్వు. ఇక్కడ వాక్యం తీసేలా చూపిస్తాను. నేను పిట్ట కథలు చెప్పడానికి రాలా. ఏ కథలు? పిట్ట కథలు చెప్పడానికి రాలేదు, లేనిపోయిన కథలు చెప్పడానికి రాలేదు, లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టు చెప్పడానికి అంతకన్నా రాలా. వాక్యం తీసి వాక్యాన్ని తీసి చూపిస్తా. అందుకే దేవుడు నన్ను ఆడుకుంటున్నాడు. కారణం అదే. బుర్ర కథలు చెప్పడానికి అంతకన్నా రాలా. ఉన్నది ఉన్నట్టు తీసి చూపించాలా. ప్రాక్టికల్గా ఎప్పుడైతే చేస్తామో అర్థమైందండి, అప్పుడు దేవుడు మనల్ని ఆడుకోవటం ప్రారంభిస్తాడు. ఏమంటున్నాడు చూడు? మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. క్లోజ్ చేసి పడేసాక ఇంకెందుకు మళ్ళీ? నీ పాపాల నేను తుడిచేస్తే ఇంకా నువ్వు మా మామ అన్న మాట గుర్తు చేసుకోవటం ఎందుకు? పని లేక అస్సలు మర్చిపోరు ఒక్కొక్కళ్ళు. నువ్వు ఫలానా 2018లో నన్ను ఇట్ట అన్నావే. ఏంటమ్మా అంటే అన్నయ్య యేసు ప్రభు వారు ఇక్కడ పొడిచారే, కిరీటం పెట్టారు, ముళ్ళు కిరీటం, కొరడాలు తీసుకొని కొట్టారే, కొట్టుకుంటూ వెళ్తాక భుజం మీద ఏం పెట్టారు? సిలువు పెట్టి మోసుకొని వెళ్తూ ఉంటే, కొడాలు తీసుకొని కొడతా ఉంటే ఒకసారి ఆపాడు. అక్కడ యెరూషలేములో ఉండాలి స్త్రీలందరూ అద్భుతాలు చూసిన ఆ స్త్రీలందరూ వచ్చి ఏంటి ప్రభువా ఇలాంటిదని వాళ్ళు కళ్ళంపడి నీళ్లు దుఃఖపడి ఏడుస్తుంటే ఒక్కసారిగా ఆపి ఒకే మాట అన్నాడు, అమ్మలారా నా కోసం మీరు పొరపాటును కూడా ఏడవద్దు, మీకోసం అది మీరు ఆత్మీయంగా ఉండండి. రెండోది నీ పిల్లల్ని ఆత్మీయంగా పెంచో, అందుకోసం మీరు ఏడ్చి ప్రార్థించండి, నా కోసం ఏడొద్దు. నేను వచ్చాను, ఎటు మరణిస్తాను, 3వ దినాలు లెగుస్తాను, నా దేవుడు నన్ను లేపుతాడు. లెగుస్తాను, నన్ను దేవుడు లేపుతాడు, నన్ను నేను లెగుస్తాను, కనపడతాను. ముందుగానే చెప్పాడు ఆయన మరణం గురించి. మరణపు ఎవరిని విలిసిన యేసయ్య ఆ జీవము గల పునరుద్ధారుడైన శక్తి నీలో ఉండును గాక. హల్లెలూయా. రండి దానియేలు గ్రంథంలోకి. ఇప్పుడు చూడండి, అద్భుతం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. నా పాపమును సరిగ్గా చదువక్క. అది నా పాపమును నా జనులు, జనములు అంటే జనులు అంటే అందరూ అని అర్థం. నా పాపమును నా జనము యొక్క, అంతే కదా, జనాలు పాపాలంట ఏం చేయాలంట? ఒప్పుకొనుసు. చదువు. ప్రార్థన చేయుచుండగా, అమ్మ ప్రార్థన చేయుచుండగానా ప్రార్థన చేయకుండా ఉండడా?
చాలా జాగ్రత్తగా వినాలి మీరు, చాలా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం. ఒకటి, నా పాపమును, రెండోది నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు విజ్ఞాపన. విజ్ఞాపన ప్రార్థన కాదు అక్కడ. విజ్ఞాపన అంటే ఎక్కువ టైం ప్రభువులో గడిపాడు. విజ్ఞాపన చేయాలని పిల్లల కోసం, దాని కొరకే విజ్ఞాపన ఆత్మను మీ మీద నా దేవుడు కుమ్మరించును గాక. ఆమె నేను ఏం కుమ్మరించాలి మీ మీద? విజ్ఞాపన ఆత్మ. చూడండి, ప్రార్థన చేయుచుండగా ఏం జరిగిందో స్పెషల్ మిరాకిల్ జరుగుతుంది ఇక్కడ. మొదట దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలర్పించు సమయమునకు చప్పట్లు కొట్టో. ప్రార్థన చేస్తుంటే గాబ్రియేలు దూత వచ్చి, ఏంటి కనపడిందా లేదా? ప్రార్థన చేస్తుంటే వచ్చిందా, ప్రార్థన చేయకుండా వచ్చిందా? ఉపవాసం ఉంటే వచ్చిందా, ఉపవాసం లేకుండా వచ్చిందా? ఏం మాట్లాడలేదు. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే డైరెక్ట్ పరలోకంలో ఉన్న దేవుని దగ్గర ఉన్న దూత భూమి మీదకి దిగొచ్చింది. అద్భుతం. ప్రార్థన చేస్తూ ఉండగా దీని గురించి చెప్తాను, చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గానండి, మనసు ఇక్కడే పెట్టండి. రియల్ స్టోరీ. చదువు చదువు. దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు, అబ్బా, గ్రహించే శక్తి, గ్రహించే శక్తి. దానియేలు చేసే ప్రార్థన ఎవరికైతే కలభావం వచ్చిందో కలభావం చెప్పే గ్రహించగలిగే శక్తి, ఆ ఆలోచన నేను ఇస్తానని చెప్పి వచ్చి వెళ్ళిపోయింది. ఇటు చూడండి, నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన ఆరంభించినప్పుడు బయలుదేరాలంట. ఇప్పుడు ఇటు చూడండి, ఆనాడు దానియేలు ప్రార్థన చేస్తే ఆయన విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. ఈరోజు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలా? ఇటు చూడండి, ఒక మంచి విషయాన్ని చెప్తాను. ఒకరోజు ఉపవాసం ఉండి నేను కూడా ప్రభు దగ్గర ఇక్కడ కూర్చొని, ఏం పేరు అక్క నీ పేరు? సుమక్క. ఇక్కడ కూర్చుంది, ఇక్కడే కూర్చున్నా, ఏడే కూర్చొని ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకున్నా. ఉపవాసం ఉన్నాను, ప్రభు సన్నిధికి వచ్చాను, ప్రార్థన చేసుకుంటా ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు మూసుకొని ఏడుస్తూ 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 ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ఒక్కసారిగా ఎవరో వచ్చారండి, ఒక దూతలాగా వచ్చేసింది. అసలు ఏంది ఇదంతా అలికిడి గడబిడి చేసేసింది. వెంటనే ఇదంతా నా నోట్లోంచి వస్తే ప్రతి ప్రార్థనని తీసుకొని వెళ్ళిపోతుంది. ఏంటి ప్రభు ఇలా జరిగిందని అంటే వెంటనే నేను ప్రార్థన చేసుకొని కళ్ళు తెరిచిన తర్వాత అప్పుడు నాకు దేవుడు ప్రేరేపించింది అనుకోను, నా దేవుని దూత ఇక్కడికి వచ్చి నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీ ప్రార్థన పరలోకానికి తీసుకెళ్తున్నా అని చెప్పాడు. చప్పట్లు కొట్టా ప్రభుకి. నాకు ఆ రోజు నుంచి చాలా సంతోషంగా ఉంది. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ప్రభు అని. రియల్ స్టోరీ జరిగింది. ఇది దర్శనం. ఇది దర్శనం అంటే కళ్ళ ముందు జరిగింది. కళలో అయితే ఏకంగా ఎదరింట్లో ఉన్నప్పుడు సాక్షాత్తు దేవదూత నా దగ్గరకు వచ్చింది ఇంట్లోకి. నీకు ఘనత రాబోతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. నా దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే నన్ను కాపాడుకుంటూ నడిపిస్తూ వస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రార్థనాపూర్వకముగా ఉపవాసం ఉండి చేస్తే దేవదూతే దిగొచ్చింది దానియేలు దగ్గరికి. మోసే ప్రజలను కాపాడటానికి వ్యక్తిగత ఉపవాసం ఉన్నాడు. నెక్స్ట్ రెండోది మనం చూస్తే యేసు ప్రభులు వారు ఆత్మచేత నడిపించబడటానికి ఉపవాసం ఉన్నాడు. మూడోది మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, తన జీవితంలో దానియేలు చూస్తే ఎదటివానికి వచ్చిన కల భావం కానీ ఎదటి వాటి కుటుంబంలో వచ్చిన శ్రమకి దానికి వచ్చిన శవటానికి గ్రహింపలే శక్తి కలిగే ఆ శక్తిని ఆయన నోటిని ముట్టిందంట దేవదూత వచ్చి, నీ నోరును కూడా ముట్టునుగాక. ఆమెనానండి. యెషయా పెదవుల కంట ఏం తగిలిందట? యెషయా పెదవులు తగలకు ముందు నేను పాను సేవకన్నాడు. ఎప్పుడైతే పెదవులకి అగ్ని తగిలిందో నేను ఇప్పుడు వెళ్తానను పంపో యాడికైనా ఎనీ టైం
అడివైనా సరే, అరణ్యమైనా సరే, టౌన్ అయినా సరే, పట్టణం అయినా సరే, వీధి అయినా సరే, పల్లెటూరు అయినా సరే అన్నాడు. తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని, అమ్మా నా యొద్దకు వచ్చి ఎప్పుడైతే ఆ యేసయ్య వెలుగు తగిలిందో నోటికి, తన ప్రాయశ్చిత్తమైపోయింది, తన పాపం అంతా. వెంటనే దేవుని శక్తితో నింపబడ్డాడు. ఎనీ టైం పంపించు ప్రభు, ఆడికి వెళ్ళమంటావో. అది కూడా నేను దానికి సమాధానం చెబుతాను. ఆనాడు రియల్గా ఆయన నోటికి తగిలిచ్చాడు. నా మీదకి రియల్గా సాక్షాత్తు పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే నేను మార్పు నొంది బ్రతుకు మార్చేశాడు యేసయ్య. వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాం పెట్ట జరుదుకొని. యాడికి? సేవకి, బిజినెస్ కాదు. అందుకనే మీ ఇళ్లలో మొదట పుట్టిన కుమారుణ్ణి దేవునికి సేవకివ్వండి. ఆ తర్వాత మీకు ఇచ్చే పిల్లల్ని పెంచండి, ప్రయోజకులుగా ఉంచండి. మొక్కుబడి చేసుకోవాలి. అన్న మొక్కుబడి చేసుకుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. లేక 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 అల్లాడిపోయింది, అవమానంతో బాధపడింది. ఒక్కగానొక్క కొడుకునిస్తే నీకు ఇస్తానని మొక్కుబడి చేసుకుందండి. మొక్కుబడి చేసుకున్న మరుక్షణమైన ఆ దేవుడు అద్భుతంగా కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ధన్యురాలు అనిపించుకుంది. ఆ కుమారుడు ప్రవక్త అయిపోయాడు. ఆ కుమారుడు నోటి మాటను ప్రపంచంలో స్థిరపరిచాడు. తల్లికి ఘనత, కుమారుడికి ఘనత, వంశానికి ఘనత, పేరు, ఖ్యాతి, పవర్ఫుల్. అలాగా మొదటి ఫలాన్ని నువ్వు దేవునికి ఇవ్వు. తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి పాలు మానిపించి దేవుని మందిరంలో వదిలిపెట్టింది. తర్వాత మరలా 5 దేవుడు ఇచ్చాడు. 5 నెంబర్స్. నీకెందుకు మాత్రం ఇవ్వడు? మొదటి పుట్టిన బిడ్డను దేవునికి అప్పగించు, పరిచర్యలో వదిలిపెట్టు. అప్పుడు నా దేవుడు నీకు తర్వాత విస్తారంగా దేవుడిచ్చునుగాక. ఆమె నేను ముగిచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని విషయాలు చెప్పానండి? 1, వ్యక్తిగత ప్రార్థన. 2, ఆత్మచేత నడిపించబడు ఉపవాస ప్రార్థన. మొదటిది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ద్వారా ప్రజలను రక్షించగలిగాడు. 2వది ఆత్మచేత నడిపించుకొరకు ఉపవాస ప్రార్థన. 3వది ప్రార్థనాపూర్వకముగా చేస్తుంటే ఉపవాస ప్రార్థన. ప్రార్థన చేస్తూ ఉండగానే దేవదూత వచ్చింది. మీరు ప్రార్థన చేస్తుండగా దేవదూత వచ్చునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక విషయాన్ని చెప్తాను ప్రియమైన దేవుని. నెహెమ్యా గ్రంథం, తొందరగా తీయండి. ఇక వాక్యాలు చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను. 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:35. 9:35 చదువమ్మా. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములు తలంచక నీవు వారికిచ్చిన, అమ్మ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, మామూలు విషయం కాదు ఈ మాట. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు, హలో చేసుకున్నారు అండర్లైన్. ఎలాంటిది ఇచ్చాడంట? ఇచ్చిన దాన్ని ఏం చేశారు వాళ్ళు? ఇచ్చాడా లేదా? దేవుని మాట ఇంటి విస్తారంగా ఇచ్చాడు. మరలా ఏముంది తర్వాత? విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలు విడిచి. అది ఈరోజు చెడు నడతని విడిచిపెట్టాలి. చెడు నడత నీదైనా ఇక్కడున్న యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, చెడు నడతను ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఇందాక యోబు గురించి ఉన్నాం కదా, ఏం చేశాడంట ఆయన? చివరి మాట ఏంది? చెడుని విసర్జించారు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిలాగా ఉండాలి. ధ్యానించే ఉపవాస ప్రార్థన.
దేవుని వాక్యము ధ్యానించాలా. ఈ చెడు నడతను ఎప్పుడైతే విడిచిపెడతావో నీకు ఫలవంతమైన దేవుడు నిన్ను బ్లెస్సింగ్ చేయునుగాక. ఆమేనను. ఫలవంతంగా భూమి మీద నువ్వు బ్రతికుండగానే ఆత్మీయంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఆశీర్వదించునుగాక. 5వ మాట మత్తయి సువార్త. తొందరగా ఇది మత్తయి సువార్త. మత్తయి సువార్త చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఉపవాసము చేయునట్లు మనుషులకు కనపడవలనే కాక రహస్యమందున్న, అదండి ఇటు చూడండి, రహస్యమందున్న తండ్రికి కనపడవలనని ఉపవాస ప్రార్థన. ఇది ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇది నాకు మొట్టమొదట చర్చిలోకి వచ్చిన తర్వాత రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం. నాకు ఈ ఫస్ట్ టైం ఇటు చూడండి, ఫస్ట్ టైం నన్ను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత జనవరి 1వ తారీఖు నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానం ఇలా తీసుకున్నానండి. ఈ వాగ్దానం స్టార్ట్ అయిందండి 96లో స్టార్ట్ అయింది. నేను కొన్ని ఇవి చినిగిపోతూ ఉంటే 2 సార్లు దాచిపెట్టాను. ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఫస్ట్ సంవత్సరం ఏదొచ్చింది, 2వ సంవత్సరం ఏదొచ్చింది, 3వ సంవత్సరం ఏదొచ్చింది, 4వ సంవత్సరం ఏదొచ్చింది చూసుకుంటా ఉన్నానండి. ఈ 4 సంవత్సరాలు ఏ వాగ్దానం అయినా వచ్చిందో జాగ్రత్తగా ఇక్కడ ఒక మెరాకిల్ చెప్తాను నీకు. నాకు ఏదైతే దేవుడు వాక్యం ఇస్తాడో ఆ సంవత్సరం ఆఖరికి కరెక్ట్గా నెరవేర్చాడండి. బా, ఎంత గొప్ప దేవుడు అండి. సభలు కొట్టండి. హల్లెలూయా. వింటున్నారా? సంవత్సరం ఆఖరికి నెరవేర్చబడింది అనే కారణాలు ఏంటంటే, ఇందాక మొట్టమొదట మీకు చెప్పా, భూమి మీద మీకు ఉండాల్సిన ఆధ్యాత్మికమైన లక్షణాలు మనకు కూడా ఉండాలి. మొదటే చెప్పా మీకు. ఏం చెప్పానంటే, యోబులో ఉన్న లక్షణాలు మనం విన్నాం కదా. ఆ లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు మనము యోగ్యులుగా ఎంచబడతాం, అయోగ్యులుగా కాదు. యోగ్యురాలుగా మనం ఉంటాం, యోగ్యుడిగా అనిపించుకుంటాం దేవుని చేత. అందుకే కదా ఏమన్నాడు ఆయన? ఇష్టడుగా ఉన్నాడంట. దేవునికే ఇష్టడుగా ఉండే, ప్రజలకి ఇష్టడుగా ఉండే. భూమి మీద ఉన్న భక్తులే అంతే, శ్రేష్టమైన వారు ఇష్టలైపోతారు ఆయనకి. నువ్వు కూడా ఇష్టడుగా ఉండాలని కోరు. భక్తులే. మొర్దుకై భక్తిగా ఉన్నాడు కనుక ఇష్టడైపోయాడు. నువ్వు కూడా భక్తిగా ఉంటే ఇష్టడైపోతావు. నిన్ను కూడా సీట్లో కూర్చోబెడతాడు. చప్పలు కొట్టు. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. నెహెమ్యా గ్రంథం 9:1. గోనె పట్టను కట్టుకొని ఓకే. తమ పితరుల పాపములను సాలిక. ఈ ప్రార్థన ఏంటంటే 6వది పాపము ఒప్పుకొను ఉపవాస ప్రార్థన. 6వ మాట పాపాలను ఒప్పుకుంటూ ఉపవాస ప్రార్థన. పాపాన్ని ఒప్పుకోవాలా. పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే విడిచిపెడతామో, అసలు ఒక స్పెషల్ మెరాకిల్ ఈ రోజు నుంచే నీకు నీ ఎనికిడితే నా యేసయ్య వచ్చి నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదించును గాక. ఆమేనను. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, వర్ధిల్ల చేసిన తర్వాత నీ హృదయం ఆశీర్వదించబడినప్పుడు, ఈ స్థితిలో ఉన్నప్పుడు నీ హృదయం ఎలా దేవునికి ఇష్టడుగా ఉందో, ఎలా ప్రార్థన చేసావో, ఎలాంటి కన్నీళ్ళు విడిచావో, ఎలా ఉపవాసాలు ఉండావో, నీ స్థితిని, మొదటి స్థితిని ఎప్పుడు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకున్నామనుకో, నిన్ను నీ పిల్లల్ని ఎప్పుడు కూడా తరం 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 అలా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. రైట్. ఇప్పుడు ఇక 7వ మాట ఏంటంటే, ఇది చెప్పి 7 మాట రాసుకోండి. 7వది ఏంటంటే
రైట్. యోవేలు గ్రంథం చదవము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏం ప్రార్థన అంటే ఇది? యోవేలు గ్రంథం 2. ఇప్పుడైనను చాలు. ఇప్పుడైనా, ఈరోజైనా ఈ ప్రభు బల్ల చేయబోయేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకి వచ్చి ఉపవాసం ఉండి, మనస్పూర్వకముగా, మించిపోయింది ఏం లేదు. ఈరోజు నీవు నేను భూమి మీద బ్రతికున్నాం, ఓకే. ఇప్పుడు నీవు కానీ నేను కానీ బ్రతికున్నామంటే అది దేవుని కృప, ఓకేనా? ఈ దేవుని కృప నిన్ను దాటిపోకముందే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువుని. దాటి వెళ్ళిందా మన చరిత్ర మామూలుగా ఉండదు. వాడి చేతిలో పడ్డామంటే మనల్ని ఆటాడుకుంటాడు. కాబట్టి ఇప్పుడైనను ఉపవాసం ఉండి మనస్పూర్వకంగా, మంచిది. దయచేసి మనస్పూర్వకముగా ఉపవాసం ఉండి ఏం చేయాలంట? విడిచిపెట్టాలా? ఇప్పుడైనా మించిపోయింది, వదిలిపెడితేనంట ఇంటికి వెళ్ళినా చదువుకోండి. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం కూడా చదువుకోండి. ఆ వాక్యము దేవుడు స్థిరపరచునుగాక. కాబట్టి మనం ప్రభు బలలో చేయబోయేటప్పుడు మనం చూసినట్లయితే యోగ్యముగా ఉండాలంటే, యోగ్యులైన వారు ఎవరంటే మీకు చెప్పాను. యోగ్యులైన వారు పరిశుద్ధ గ్రంథంలో మోసే యోగ్యుడిగా ఉన్నాడు, అందుకే పరలోక రాజ్యానంలో చేర్చబడతాడు. ఆ తర్వాత ఎవరు చెప్పాను? యేసు ప్రభు యోగ్యుడిగా ఉన్నాడు, మరణాన్ని ముళ్ళును ఇడిసి సజీవుడిగా లేచాడు. ఆ తర్వాత దానియేలు యోగ్యుడిగా ఉన్నాడు, ఆత్మీయ అలంకరణ ధరించుకొని ఉన్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఇప్పుడు నెహెమ్యా కూడా యోగ్యుడిగా ఉన్నాడు, ఉపవాసం ఉండి పరలోక రాజ్యంలో ఉన్నాడు. మొర్దెకై కూడా యోగ్యుడిగా ఉన్నాడు, ఉపవాసం ఉండి జనాంగాన్ని దక్కించుకోగలిగాడు. ఆ విధంగా నువ్వు కూడా ఉంటే ప్రభు బలలో యోగ్యురాలుగా, అయోగ్యులుగా కాకుండా యోగ్యురాలుగా ఉన్నవారు వాళ్ళు. అయోగ్యులు ఎవరయ్యా అంటే దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు అయోగ్యులు. జాగ్రత్త, కేర్ఫుల్. అయోగ్యముగా, ఒకవేళ యోగ్యులుగా కాకుండా అయోగ్యముగా ప్రభు బలలో చేయేస్తే ఒకటి బలహీన పడిపోతారు, రెండవది ఏమన్నాడు తెలుసా? ఒకటి బలహీన పడిపోతారంట, రెండోది అపరాధి అవుతారు, మూడోది శిక్ష విధించబడింది, నాలుగోది రోగులు అవుతారు, ఐదోది నిద్రిస్తారు, లేని పక్షంలో మరణిస్తారు. యోగ్యులుగా ఉందామా అయోగ్యులుగా ఉందామా? ఇప్పుడు చెప్పండి. యోగ్యులుగా ఉన్న వాళ్ళని మీకు చూపించాను. అయోగ్యులుగా ఉన్నవారు ఎవరయ్యా అంటే బైబిల్లో ఆకాను అయోగ్యుడిగా ఉన్నాడు, యోధా అయోగ్యుడిగా ఉన్నాడు, దేవుని యేసు ప్రభుని అప్పగించాడు, అయోగ్యుడైపోయాడు. ఆకాను దొంగతనం చేశాడు, అయోగ్యుడైపోయాడు. చెప్పండి, ఇద్దరు దొంగలు శిలువ మీద ఏలాడుతుంటే ఒక వ్యక్తి ప్రభువా నీవు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు, ఇమీడియట్గా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకొకడు అయోగ్యుడిగా ఉన్నాడు, ఇతడు యోగ్యుడిగా ఉన్నాడు. యోగ్యుడిగా ఉన్నావు అనుకున్నావా, అయోగ్యురాలుగా ఉన్నావు అనుకున్నావు? నిర్ణయం తీసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. మళ్ళీ రిపీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాక ఈ వాక్యం వినాలని మనవి చేస్తున్నాను. కొద్ది మాట ప్రభు దీవించును గాక.